హలో ఆల్. చాలామంది దోసకాయని పచ్చిగా ఉప్పు చల్లుకొని సలాడ్స్లో వేసుకొని తింటారు. అయితే వీటిని నీటిలో కలిపి తాగడం కూడా మంచిదే. ఎందుకు అన్నది ఈ వీడియోలో చూద్దాం. దోసకాయ తినడం చాలా మందికి ఇష్టం. వీటిని తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. కానీ వీటిని నీటిలో వేసుకొని ఆ నీరు తాగితే మరిన్ని లాభాలు అందుతాయి. నిపుణుల ప్రకారం ఈ నీటిని పరిగడుపున తాగితే జబ్బులొచ్చే సమస్య తగ్గించుకోవచ్చు. దీని ద్వారా శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. ముందుగా దోసకాయల్ని బాగా కడగాలి. పై తొక్కని పీల్ చేయాలి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ముక్కల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగండి. ఇలా తాగితే ఎన్నో లాభాలుంటాయి. దోసకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నీటిని తాగితే విటమిన్ సి, కే, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్లు పుష్కలంగా అందుతాయి. దోసకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కుకుర్బిటాసిన్ వంటి సమ్మేళనాలు హై బీపీని తగ్గిస్తాయి. దోసకాయలోని ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, లిగ్నాన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ హానికరమైన ఫ్రీ రాడికల్స్ని తొలగించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. దీంతోపాటు ఇది వాపుని తగ్గిస్తుంది. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దోసకాయ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని పీచు, నీరు పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదేవిధంగా ఇందులోని మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని లోపల నుంచి కాపాడతాయి. ఇది కొల్లాజన్ ఉత్పత్తిని ప్రేరేపించి ఛాయని మెరుగ్గా చేస్తుంది. డీహైడ్రేషన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కీర దోసకాయ నీటిని తాగితే అనేక సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. దోసకాయలో 70% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఈ నీరు హైడ్రేషన్ని అందిస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతని కంట్రోల్ చేస్తుంది. ఊబకాయ నుంచి బయటపడేందుకు, బరువు తగ్గడానికి పరగడుపున దోసకాయ నీరు తాగడం మంచిది. దీనివల్ల పోషకాలు గ్రహించడం ఈజీ అవుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియని ప్రోత్సహిస్తుంది. ఫైబర్ ఉండడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. అతిగా తినకుండా ఉంటాం. బరువు కంట్రోల్ అవుతుంది. మెటబాలిజం పెరగడం వల్ల క్యాలరీలు తగ్గుతాయి. కొవ్వు కరుగుతుంది.